వెల్కమ్ టు కృష్ణా టాక్స్. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఎక్కడ ఏ జరిగినా తన మాటల తూటాలతో అధికార పక్షంపై విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే కృష్ణా టాక్స్ గారు. ప్రతి విషయానికి మీరు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటన్నా? క్రమశిక్షణ కలిగిన సైనికుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటును. పార్టీ ప్రయోజనాల కోసం, కార్యకర్తల యొక్క రక్షణ కోసం, నాయకుని యొక్క నాయకత్వాన్ని సమర్థవంతంగా సమర్థించే అనుచరగణం గొప్పగా ఉందని చెప్పడం కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార పక్షం తప్పుగా చేసిన ప్రతిసారి, చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ప్రతిసారి, అగౌరవంగా మాట్లాడిన ప్రతిసారి రాచమల్లు క్రమశిక్షణ కలిగిన సైనికుని వలె ముందుంటాడు. అంటే మీడియాలో ఎక్కువ ఉండడం వల్ల మీరు పొద్దుటూరు ప్రజల్లో కొంచెం సులకన అయ్యారని ఒక భావన కూడా వినపడుతుంది. దీనిపై మీరేమంటారు? నేను మంచి విషయాలలో పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం పద్ధతిగా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా దాదాపుగా పద్ధతిగా నేను మాట్లాడగలిగిన ప్రతి సందర్భంలోనూ ప్రొద్దుటూరు నియోజక ప్రజలు స్వాగతిస్తూ ఉంటారని నేను అనుకుంటాను. కారణం, సమర్థవంతమైన నాయకుడు మా రాచమల్లు పార్టీ కోసం, కార్యకర్తల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పందిస్తాడు. భయం లేకుండా, అలుపు లేకుండా, సొలుపు లేకుండా నిజాయితీగా వ్యవహరించగలుగుతాడని చెప్పి 90 మంది అనుకుంటే, ఒక 10 మంది నన్ను ద్వేషించే వాళ్ళు, నా పట్ల అసూయ కలిగిన వాళ్ళు మాత్రమే నన్ను నువ్వు అనుకున్నట్టు భావిస్తారని చెప్పి నేను భావిస్తాను. పొద్దుటూరు నియోజకవర్గానికి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనూ, 10 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. ఈ 10 ఏళ్లలో రాచమల్లు గారి మార్కు అభివృద్ధిలో జరిగిందంటే ఏం చెప్తారు? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగింది అది రాచమల్లు టైంలోనే. 2019, 24, 5 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి జరిగింది. ఇది నాకు ఓటు వేయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాకు ఓటు వేయని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, నాకు ఓటు వేయకపోవడం పైగా నా పట్ల విపరీతమైన ద్వేషము, అక్కస, అసూయ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉండబడిన వారు సైతం మాట్లాడే మాట ఏంటంటే, అతను అభివృద్ధి చేసినాడు ప్రొద్దుటూరును. అతను 52 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపట్టగలిగినాడు. బస్టాండ్ 5 కోట్ల రూపాయలతో పూర్తి చేయగలిగినాడు. 50 కోట్ల రూపాయలతో కాలేజీకి ఫండ్స్ తీసుకురాగలిగినాడు. 225 కోట్ల రూపాయలతో మురికి కాలువ ఆధునీకరణ తీసుకురాగలిగినాడు. 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జికి నిధులు తీసుకురాగలిగినాడు. వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి 16 కోట్ల రూపాయల డబ్బు తీసుకురాగలిగినాడు. 120 కోట్ల రూపాయలతో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేయగలిగినాడు టౌన్లో. మరొక 100 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు నిర్మించగలిగినాడు. ఇవి కాకుండా 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి త్రాగునూరు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు అందరూ టౌన్లో నీళ్లు తాగుతున్నారంటే అది 2019, 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శాసనసభా సభ్యునిగా రాచమల్లు కొనసాగినప్పుడు చేసిన అభివృద్ధి. ఈ కాకుండా చెబుతా పోతే నీకు 20 నిమిషాలు టైం పడుతుంది నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. మైదుకూరు రోడ్లో నువ్వు వచ్చినావు, గతంలో చాలా సార్లు వచ్చింటారు. ఇప్పుడు మైదుకూరు రోడ్, రాష్ట్రపతి భవన్ రోడ్డు ఢిల్లీలో ఉన్నట్టు ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అట్నే ఉంది. అంతెందుకు, వరదరాజరెడ్డి గారు ఉండే నెహ్రూ వీధిని కూడా వెడల్పు చేయగలిగింది నేనే. గురవై తోటను చాలా అద్భుతంగా తయారు చేయగలిగినాం. ఎన్నో ట్రాన్స్ఫారమ్స్, మృత్యు శకటాలలాగా రోడ్డుకు అడ్డంగా ఉంటే వాటిని మార్పించగలిగినాం. పార్కును అద్భుతంగా 5-6 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికరంగా, అందంగా తీర్చిదిద్దగలిగి ఈరోజు ఆదివారం వస్తే 10,000 మంది భార్య, భర్త, పిల్లలు పోగలుగుతున్నారంటే అది మేము సాధించిన ప్రగతే. ఇట్లా చెప్తా పోతే ఎన్నో ఉన్నాయి. అభివృద్ధి చేసిందే రాచమల్లు, అభివృద్ధికి మార్కే రాచమల్లు, ప్రొద్దుటూరే రాచమల్లు, రాచమల్లే ప్రొద్దుటూరు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు. మనం ఈ ఓటమికి ప్రధాన కారణం ఏమంటారు? ఈవీఎం మిషన్స్. నేను ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఓటు చోరీనే. 100% నేను నమ్ముతాను. మొట్టమొదట నమ్మలేదు, కానీ ఆ తర్వాత ఎన్నో సాక్ష్యాలు, ఆధారాలు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, అభిలాషులు, చదువుకునే వాళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎన్నో విషయాలు మాట్లాడిన తర్వాత, ఎన్నో డిబేట్స్లో చర్చ జరిగిన తర్వాత, నేను కూడా సేకరించుకున్న తర్వాత 100% నమ్మగలుగుతా. ఈవీఎం మిషన్ల ద్వారా నేను ఓడిపోగలిగా, లేకపోతే నేను ఓడిపోయే ప్రసక్తి లేదు. ఈ మధ్య కాలంలోనే ఉక్కు ప్రవీణ్ గారు మా మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం వలన, అదేవిధంగా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే మీరు ఊరిపోయారంటారు. దీనిపై మీరేమంటారు? ఊరికి ఏదో కాంట్రవర్సీ కోసం నువ్వు ప్రశ్న అడగడమే తప్ప, లేకపోతే రమేష్ యాదవ్ నా శిష్యుడు. రమేష్ యాదవ్ను నేను తీసుకొచ్చి నేను కౌన్సిలర్గా పరిచయం చేసిన. అతని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అనవసరం. ఉక్కు ప్రవీణ్ తన వార్డులో కౌన్సిలర్గా గెలిపించుకోలేని వాడు, నాకేంది పోటీ నన్ను విమర్శించేది. ఈ ఇద్దరి గురించి తక్కువ మాట్లాడితే, నువ్వు గాలి ఎక్కువ మాట్లాడినా నేను తక్కువ మాట్లాడితే మంచిది.
పొద్దుటూరులో బలమైన క్యాడర్ ఉంది, బలమైన నేతలు ఉన్నారు. సమన్వయం లోపం వల్లనే ఓడిపోయారని ఒక వాదన వినపడుతుంది. పోయి ఉంటారు. ఏం లోపం? సమన్వయం లోపం వల్ల. సమన్వయ లోపం లేదు. నేను పటిష్టమైనటువంటి నాయకత్వం కలిగిన నాయకుడిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నన్ను ప్రేమించే ప్రతి మనిషికి నేనంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చాలా ప్రేమ ఉంది. ఈ 10 నియోజకవర్గాల్లో పులిందలు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు నన్ను చాలా విశ్వసిస్తారు, చాలా ప్రేమిస్తారు. ఎక్కడ సమన్వయ లోపం లేదు, ఏమీ లేదు. ప్రతి పార్టీలోనూ 3, 4, 5 మందో 6 మందో అసమ్మతివాదులు, అంటే వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం పదవులు ఆశించో, పోటీకి వచ్చో, లేకుంటే ఇంకోటితో ఉండే క్రమమే తప్ప ఎక్కడా లేదు. చాలా అద్భుతమైనటువంటి నాయకత్వంతో నేను పటిష్టంగా ఉండే, సమన్వయ లోపం కానే కాదు. అంటే మీరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇద్దరు పార్టీ కోసం పనిచేస్తున్నారు. పొద్దుటూరు నియోజకవర్గంలో మీ ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉంటుందంటారా? నేను మళ్ళీ అడిగినా కానీ నా అబ్బాయి గురించి మాట్లాడలేను. ఎందుకంటే అతను చాలా స్మాల్, వెరీ స్మాల్. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తుంది. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చెప్పాలంటే ప్రాణాలకు తెగించి పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రాణాలకు తెగించి పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఓడినా పర్వాలే, నా నాయకత్వం గెలవాలి. నేను ఓడినా పర్వాలే, నా పార్టీ కార్యకర్తలు, నాయకులు గెలవాలి. నేను ఓడినా పర్వాలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలి. దానికోసం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం రాచమల్లు మరణించడానికి కూడా ఎన్నికల్లో సిద్ధమే. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీనిపై మీరేమంటారు? హట్టర్ ఫ్లాఫ్. సూపర్ 6 హిట్ అన్నాడు, సూపర్ 6 ఫట్ అని ప్రజలు అంటున్నారు. అది ఇట్టా పట్ట అనడానికి నేను నిన్నే అడుగుతా. 1500 రూపాయలు నేను ప్రతి ఆడపిల్లకు ఇస్తానని చెప్పినాడు. ప్రతి ఆడపిల్లకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు 16 నెలలు ఏంటి ఇవ్వకపోతే దాన్ని ఇట్టంటారా, పట్టంటారా? నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నాడు, ఇవ్వలే. ఇట్టంటారా, పట్టంటారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇట్టంటారా, ఇవ్వలే, పట్టంటారా? తర్వాత నిరుద్యోగ భృతితో పాటు 50 సంవత్సరాలకే పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ, పురుషులకు స్త్రీలకు ఇద్దరికి ఇస్తానన్నాడు, ఇవ్వలే. ఇట్టంటారా, పట్టంటారా? ఉద్యోగస్తులకు వాళ్ళకు కావాల్సిన పిఆర్సీ కానీ, వాళ్ళకు కావాల్సిన గ్రాట్యుటీ ఏమైతే ఉన్నాయో చెల్లించాల్సిన 32,000 బకాయిలు కానీ సర్వం వాళ్ళకు ఉండేటి ఒక్క పని కూడా చేయలే. ఇట్టంటారా, పట్టంటారా? కరెంటు బిల్లులు పెంచను అని చెప్పినాడు, విపరీతంగా పెంచినారు. ఇట్టంటారా, పట్టంటారా? నిత్యావసరస్తుల ధరలు పెరగనీయకుండా చూస్తా అన్నాడు, విపరీతంగా పెరిగిపోయినాయి. ఇట్టంటారా, పట్టంటారా? ఇట్లాంటి ఎన్ని చెప్పాలా? శాంతి భద్రతలు క్షీణించినాయి. ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్షాదింపు చర్యలు ఎక్కువైనాయి. అభివృద్ధి కార్యక్రమం యాన్నే కానీ ఒక ఇటుక పెట్టి చేసింది లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతులు మాత్రం గడప దాటిపోయే పరిస్థితి లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, మమ్మల్ని అందరినీ అప్పుల అప్పారవుగా చేసి ఆనాడు లంక అన్నాడు. ఈరోజు లంక అవుతాదో, శ్రీలంక అవుతాదో, మరొక లంక అవుతాదో. ఇన్ని అవలక్షణాలు ముడ్డి కింద పెట్టుకొని అది సూపర్ 6 హిట్ అంటే మేము పట్టంటే ఇట్టో పట్టో నువ్వే మార్కులు వేసుకో. రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ తెస్తున్నారు అంటే కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు అంటే ఏం చెప్తారు? కార్యకర్తలు రెచ్చగొట్టేదని కాదమ్మా, అధికారులకు, తప్పు చేసే ప్రజాప్రతినిధులకు ఒళ్ళులో భయం ఉండేదానికి, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించమని చెప్పడం కోసము, కార్యకర్తలకు ఒక భరోసా, ధైర్యాన్ని ఇచ్చేదానికోసం, కార్యకర్తలు భయపడొద్దు, శ్రీరామ రక్ష మీకు డిజిటల్ బుక్ అని చెప్తాం. అలెగ్జాండర్తో యుద్ధం చేస్తుంటాడు చంద్రగుప్త మౌర్యుడు. అలెగ్జాండర్ యుద్ధం చేస్తుంటాడు, చాలా బలవంతుడు అలెగ్జాండరు. పోటీ యుద్ధం చేస్తుంటాడు. అతనే కాదులే, చంద్రగుప్త మౌర్యుడే కాదు, ఏ యుద్ధంలో అయినా సైన్యం చేసేటప్పుడు సైన్యాధిపతి కానీ, రాజు కానీ సైనికులకు ఏం చెప్తారు? అవతలోడు చాలా బలవంతుడు, మన దగ్గర కత్తులు, కటాలు, డాళ్ళు, బల్లెలు దండిగా ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయి, మన దగ్గర సైన్యం తక్కువ ఉంది, వాని గుండెకు బలం ఎక్కువ ఉంది, మన గుండెకు బలం తక్కువ ఉంది, మనం చచ్చిపోతాము, ఓడిపోతాము అని చెబితే ఏ సైనికుడని యుద్ధం చేస్తాడా? నాకు తెలియక అడుగుతా. కాదు. జన్మభూమి యొక్క రక్షణ కోసం, మన హక్కుల సాధన కోసం, మన స్వరాజ్య సంపత్తి కోసం, లేకపోతే మరొక కారణం కోసం మనం పోరాటం చేయాల్సిందే. అవసరం అనుకుంటే ప్రాణత్యాగానికి సిద్ధపడాల్సిందే. వాని దగ్గర ఉండేదానికంటే మన దగ్గర బలం ఎక్కువ ఉంది, మన దగ్గర ఆయుధ సంపత్తి లేకపోయినా గుండెకు బలం ఎక్కువ ఉంది, పోరాడండి అని సైన్యాధిపతి, రాజు ఎక్కడైనా ఉత్తేజాన్ని నింపుతాడు. ఇక్కడ కూడా ప్రజాస్వామ్య యుద్ధంలో కత్తులున్నాయి, కటాలు ఉన్నాయని చెప్పకపోయినా, చెప్పకూడదు కాబట్టి అట్లా చెప్పలే, కత్తులతో యుద్ధం చేయడం కాబట్టి అట్లా మాట్లాడడం, చట్టంతో యుద్ధం చేస్తాం, చట్ట ప్రకారం శిక్షిస్తాం కాబట్టి డిజిటల్ బుక్లో కోడ్ చేస్తాము. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితుడైన ప్రతి కార్యకర్తను కూడా సంతృప్తిపరచడం కోసం ఆ తప్పు చేసిన వాడిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేస్తాం, జైలు పంపుతామని చెబితే, ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేసే ఏ నాయకుడైనా కార్యకర్తలకు భరోసా ఇచ్చే మాటలే అవుతాయి తప్ప, ఉత్తేజాన్ని నింపే మాటలే అవుతాయి తప్ప అవి చెడ్డ మాటలు అని చెప్పి నేను అనుకోను.
మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.